వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం కేప్ టౌన్ నగరంలోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాం. ఇది వచ్చేసి వెస్ట్రన్ ప్రావిన్స్ క్రికెట్ క్లబ్ అనమాట. ఈ గ్రౌండ్లో మన భారతదేశం చాలా మ్యాచ్లు ఆడింది సౌత్ ఆఫ్రికాతో. తర్వాత కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగినాయి అనమాట. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాం. చాలా విండీగా ఉంది. చూడండి, అసలు ఈ వ్యూ చూడండి, చాలా అద్భుతం. ఆ బ్యాక్డ్రాప్లో మౌంటైను, ఇక్కడ క్రికెట్ అబ్బాబా పిచ్చెక్కిపోతుంది. ఏ క్రికెట్ గ్రౌండ్లో ఎంటర్ అయినా ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. లుక్స్ లైక్ ఇప్పుడే ఒక 4 కొట్టినట్టున్నాడు బ్యాట్స్మెన్. మేము గ్రౌండ్లోకి ఎంటర్ అయిన వెంటనే గ్రాస్ ఫీల్డ్ ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. అంటే అందరికీ ఒకటే టికెట్ ప్రైస్, ఎక్కడైనా కూర్చోవచ్చు, లోకల్ మ్యాచ్ కాబట్టి. కానీ గ్రాస్ ఫీల్డ్ మాకు బాగా నచ్చింది. కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ గ్రాస్ ఫీల్డ్లో ఎదురుగా చూస్తుంటే గ్రాస్ ఫీల్డ్కి మౌంటైన్ వ్యూ అనమాట. అంతేకాకుండా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు చూడండి. మనం టీవీలో చూసేదానికి రియల్ లైఫ్లో చూసేదానికి చాలా తేడా ఉంటుంది. లుక్స్ లైక్ ఇప్పుడే బ్యాట్స్మెన్ 4 కొట్టినట్టున్నాడు. ఈ అథ్లెట్స్ ఎంత ఫిట్గా ఉన్నారు, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారంటే అసలు అమేజింగ్ అనమాట. ఇప్పుడు 4 రీప్లే చూపిస్తాడు అనుకుంటా. రీప్లే చూద్దాం. పెవిలియన్ వచ్చేసి గ్రాస్ ఫీల్డ్ పక్కనే ఉంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పెవిలియన్ నుంచి గ్రౌండ్లోకి అలా ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడే చూడండి. ఈ గ్రౌండ్కి చాలా చరిత్ర ఉంది. ఈ గ్రౌండ్ వచ్చేసి 135 సంవత్సరాల కిందట నిర్మించారు. మొట్టమొదటి టెస్టు సౌత్ ఆఫ్రికాకి ఇంగ్లాండ్కి మధ్య 1889 సంవత్సరంలో జరిగిందనమాట. మోస్ట్ రీసెంట్ టెస్ట్ వచ్చేసి ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మొన్న జనవరి 2024లో జరిగింది ఇదే గ్రౌండ్లో. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 56 టెస్ట్ మ్యాచ్లు, 41 వన్డే మ్యాచ్లు ఆడారు. ఇంత చరిత్ర ఉన్న ఈ గ్రౌండ్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఎక్సైటింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, బ్యాట్స్మెన్ ఇప్పుడే ఒక 6 కొట్టాడు. వావ్, అది గ్రాస్ ఫీల్డ్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు మేము అక్కడే ఉన్నాం, ఆ క్యాచ్ పట్టుకునే వాళ్ళం, మిస్ అయిపోయాం. సో ఇప్పుడు రీప్లే చూపిస్తాడు, అదే 6. లోకల్ మ్యాచ్ కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మేము అన్ని స్టాండ్లు తిరిగి చూసాము. ఇదిగో రీప్లే చూపిస్తున్నాడు చూడండి. బ్యాట్స్మెన్ ఫుల్ షాట్ 6 కొట్టాడు అనమాట. అద్భుతమైన షాట్. అంతేకాకుండా అప్పుడు 2009లో కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఐపీఎల్ సీజన్ 2 ఇక్కడ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. అప్పుడు ఈ స్టేడియంలో 8 మ్యాచెస్ జరిగినాయి అనమాట. ఇంకా ముందుకెళ్తే మన ఇండియాకి ఇక్కడ చాలా మెమరబుల్ మ్యాచెస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. జావగల్ శ్రీనాథ్ది ఒకటి ఎక్సలెంట్ స్పెల్ ఉంటుంది ఈ స్టేడియంలో. అసలు ఆ రోజు వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది, కానీ ఆ స్పెల్ నాకు ఇంకా గుర్తుందనమాట. చాలా అద్భుతమైన స్పెల్. మేము అన్ని స్టాండ్లు మా ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం. చాలా దగ్గరగా సైడ్ స్క్రీన్ పక్క నుంచి ఈ వ్యూలో మేము ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. ఇండియాలో అయితే బ్యారికేడ్స్ అవన్నీ ఉంటాయి. యాక్చువల్ గ్రౌండ్ లోపలికి వెళ్ళడం చాలా కష్టం. బట్ ఇక్కడ అలా కాదు, మొత్తం ఓపెన్గా ఉంది. గ్రౌండ్ లోపలికి వెళ్ళడం కూడా ఈజీ. కానీ జనరల్గా జనాలు రూల్స్ బ్రేక్ చేయరనుకోండి. ఇప్పుడు ఫస్ట్ టీం బ్యాటింగ్ అయిపోవచ్చింది. మెల్లగా ఫ్లడ్ లైట్స్ కూడా ఆన్ అయినాయి. ఈ ఎక్స్పీరియన్స్ థరోగా ఎంజాయ్ చేశాను. నాలాంటి క్రికెట్ ప్రియులు చాలామంది ఉంటారు కదా, అందుకని మీకు ఇది చూపిద్దామని ఈ వీడియో చేయటం జరిగింది. చూడండి, అసలు ఆ టేబుల్ మౌంటైన్ బ్యాక్ డ్రాపు, స్పెక్టాక్యులర్ క్రికెట్ గ్రౌండ్ అనమాట ఇది. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అయితే ఈ ఫస్ట్ టీం బ్యాటింగ్ అయిపోయింది. ఇంకా మెల్లగా మేము వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. వెళ్ళిపోయే ముందు ఈ గ్రాస్ ఫీల్డ్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడండి, పిల్లలందరూ ఎంతూజియాస్టిక్గా చాలా ఎక్సైటింగ్గా ఎగురుతున్నారు ఆటోగ్రాఫ్స్ కోసం, ప్లేయర్స్ ఆటోగ్రాఫ్స్ కోసం. ఇక చూడండి, ఇట్లా గ్రాస్ ఫీల్డ్ ఎంత దగ్గరికి ఉందో చూడండి ఈ గ్రౌండ్. అదిగో ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫీల్డింగ్ టీం అనమాట. ఇది యాక్చువల్గా లోకల్ టీము. సరే, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాగే చాలా నేను తిరిగే ప్లేసెస్ అన్నీ చూపిస్తాను ముందు వీడియోస్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.